సామెతల గ్రంథము 12వ అధ్యాయము ఒక్కొక్కరు 2 వచనాలు చదువుతున్నామండి. సామెతల గ్రంథము 12వ అధ్యాయము ఒక్కొక్కరు 2 వచనాలు. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దెంపును అసహించుకున్నవాడు పశుప్రాయుడు. పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. భక్తిహీనత వలన ఎవరు స్థిరపడరు, నీతిమంతుల వేరు చెరదు. యోగ్యురాలు తన పెరిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వారి ఎముకలకు కూలి. మూఢుడు కోపపడున్నది నిమిషములోనే బయలుపడును, ఇవేకి నిందను ఎల్లడపరచక ఊరుకుండును. సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును, కోట సాక్షి మోసపు మాటలు చెప్పును. ఉత్తమాడు పెదవులో యెహోవాకు వ్యయము, సత్యవర్తములో ఆయన కిష్టుడు. వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టు, అవివేక హృదయులు తమ మూఢత్వం ఎన్నడు చేయదు.
16వ వచనం చూడండి. మూఢుడు కోపపడినది నిమిషంలోనే బయటపడింది, వివేకి నిందను వెల్లడిపరచక మొదలుకున్నాను. చాలా ప్రార్థన చేస్తున్నామండి. మహోన్నతుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన నామముపై స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవా, నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి నాయన ఈ దినమును బట్టి స్తుతిస్తున్నాను. మాకు సమకూర్చినందుకే ఉన్నాను. ఈ మాటల ద్వారా ఎరిగింప చేసి బలపరుచున్నాను. మీరే మాకు తోడేయండి. మీరు కనిపెట్టి చూస్తే ఎవరు మీ ఎదుట నిలవలేరు. అయినను మీ యొక్క క్షమాపణ విమోచన దొరుకుతుంది కనుక నాయన ఈ దాన్ని బట్టి మీ యొక్క సన్నిధిలో వేడుకుంటున్నాను. నన్ను మమ్మల్ని క్షమించి మీ మాటలను నేర్పించి ప్రవేశిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ వివేకి మూఢుడు కోపపడినది నిమిషంలోనే భయపడి. మూఢత్వం అనేది మూఢత్వం వెంటనే మూఢత్వం కలిగిన వారికి వెంటనే దాన్ని ఏదైనా కానీ బయటకు వచ్చేస్తుంది. వివేకం గలవాడు మౌనంగా ఉంటాడు. ఎలాంటి మూర్ఖ స్వభావం కలిగిన మాటలైనా, ఇతరులు ఏది చెప్పినా, ఏదన్నా, ఏది చేసినా కానీ నిదానిస్తాడు, దాన్ని ఆలోచిస్తాడు. మూర్ఖుడు వెంటనే బయటపడతాడు. తర్వాత వివేకం గలవాడు నిదానిస్తాడు, ఆలోచిస్తాడు. కనుక ఇది మంచి మాటలేమండి, ఎప్పుడు మనం వింటున్న మాటలు. కనుక మనము ఏ స్టేజీలోనికి నుంచి ఏ స్టేజీలోనికి కావాల్సిన దేవుని వాక్యాన్ని వింటున్నాము. ఒక స్టేజ్ నుంచి మరొక స్టేజీకి రావాల్సిన వారు వివేకం కావాలి. దాన్ని ఏం చెప్తున్నాం? వివేకం కలిగినటువంటి చెప్తాం. కనుక వివేకం కలిగినటువంటి వాడు నిందించిన, అవమానించిన, తృణీకరించిన, నెట్టివేయబడ్డ నిదానించి ఆలోచన కలిగిన వాడుగా ఉంటాడు. ఇక్కడ మొదటి వచనంలో శిక్షను ప్రేమించేవాడు, జ్ఞానము ప్రేమించేవాడు. శిక్షను ప్రేమించేవాడు, జ్ఞానం ప్రేమించేవాడు. ఇప్పుడు జ్ఞానం కావాలనుకుంటే మనం ఏం చేయాలి? శిక్ష కావాలి. దేనికి శిక్ష కావాలి? చేసిన దానికా శిక్ష? చేయని దానికి జ్ఞానం తెలుసుకోవాలి. చేసిన దానికి ఎవరైనా పొరపాటు చేస్తే శిక్ష అనేది సహజంగా అసలు నా పొరపాటు వెళ్ళే దాన్ని ఇంకా ఓర్చుకోలేనటువంటి వాడు ఏం చేస్తాడంటే దాన్ని ఇంకా ఎక్కువ చేసుకుంటాడు. కానీ జ్ఞానం పెంచుకోవాలనుకుంటే శిక్ష చేసిన వారికి, చేయని వారికి శిక్షను ప్రేమించడం అంటే ఒక పొరపాటుకి పనిష్మెంట్ అనేది అది సాధారణమే. పొరపాటు చేయకుండా శిక్ష అనుభవిస్తుంటే అది సాధారణమా? అమ్మా, తప్పు చేయలేదు కదా, అయినా శిక్ష. మరి యేసు ప్రభు ఏ పొరపాటు చేయలేక శిక్ష అనిపించాడు. అప్పుడు మరి ఏం చేద్దాం? శిక్ష అనుభవించాడు కదా. అప్పుడు అక్కడ జ్ఞానము, దేవుని యొక్క జ్ఞానము అక్కడ కనపడిందా లేదా? మనలో దైవత్వము కనపరచాలి అని అంటే తప్పు చేసినందుకు శిక్షను అనుభవించడంలో అక్కడ మనం దైవత్వాన్ని చూపిస్తున్నామా? చేయకపోయినా కానీ అనుభవిస్తున్నప్పుడు, ఆ శిక్ష అనుభవిస్తున్నప్పుడు దైవత్వాన్ని చూపిస్తున్నామా?
చేసావు, ఏం చేసావు, ఇవన్నీ అంటారు. ఆడోళ్ళే పట్టలేని చీపురు కట్టు తీసుకొని కాకపోతే చివాట్లు మాత్రం ఉంటాయి. వాళ్ళైతే మగవాళ్ళైతే కొడతారు, కొట్టి వాళ్ళు పనిష్మెంట్ ఇస్తూ ఉంటారు. చేసిన దానికా చేయని దానికి అది మనం ఇక్కడ కావాల్సింది. చేసిన దానికి శిక్ష అంటే ఒకవేళ అది కామనా బాధ అనిపించదేమో. చేయని దానికి శిక్ష అనుభవించటం అనేది ఎవరైనా కోరుకుంటారా? దాన్ని భరించగలిగినదే జ్ఞానం. అవును కదండి. శిక్షను భరించువాడు, శిక్షను ప్రేమించువాడు, జ్ఞానమును ప్రేమించువాడు. మరి చేయని మాటలకి భరించడం అనేది, చేయని నేరాన్ని భరించడం అనేది చాలా కష్టం కదా. అయినా దాన్ని భరించగలిగే బైబిల్లో ఉన్నటువంటి మూలమైనటువంటి మాటలు ఇవి. వీటిని మనం శ్రద్ధగా తీసుకొని ఆ ప్రకారంగా అభ్యాసం కలిగిన వారంగా ఉన్నట్లయితే దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది ఆనందంగా ఉంటుంది. దాని యందు అభ్యాసం కలిగిన వారికి ఎన్నైనా అలానే పర్వాలేదు మనకి అనిపించుకోవడంలో, సహించుకోవడంలో యేసుక్రీస్తు ప్రభు కొల్లా దెబ్బలు తింటున్నా, నిందలు వస్తున్నా, ఉమ్ము వస్తున్నా, చంపి కేకలు వేస్తున్నా, ఇవన్నీ ఆయనకి ఎలా ఉన్నాయి? దేవుడు తన ముందు వచ్చినటువంటి దాని ముందు ఆనందించు నిమిత్తమై అవి వాటిని భరించుకుంటున్నాడు, వాటిని భరించి సహించుకుంటున్నాడు. కనుక ఈ లోకంలో మనం కూడా వాటిని అలాంటివి ఏదైనా ఒక మంచి కార్యం చేయడానికి 10 మందికి చెప్పుకోవడానికి ఇష్టపడతాం కదా. ఒక మంచి కార్యం చేసింది ఎక్కడికి పోతుంది? ఒక మంచి కార్యం, నేను ఇలాంటి కార్యం చేశాను, ఇలాంటి కార్యం చేశానని మనం చెప్పుకుంటాం. దానివల్ల పెద్ద ఇదే కాదు. మంచి చేయడం మంచిదే, చాలా సహించడం, ఓర్చడం, మరి ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ చేయడం మంచిదే. కానీ మంచి చేసినప్పుడు కూడా ఆ మంచి ద్వేషిస్తున్నాడు అనుకోండి, మంచిని అనుభవిస్తున్నటువంటి వ్యక్తి ద్వేషిస్తున్నాడండి. మంచి చేస్తున్నాం, మంచి పొందినవాడు ఎవరి చేత పొందబడ్డాడో అతన్ని ద్వేషిస్తే ఒకళ్ళే కట్టుకోలేవు. అవును, కట్టినంత లేకుండా మరి ద్వేషిస్తున్నాడు. అతన్ని సహించగలిగితే అదే కదా మనకి బైబిల్ నేర్పేది. అవునా కదా. అంటే బైబిల్ లోతుల్లోనికి వెళ్తా ఉంటే మనం ఎంత తగ్గించుకొని ఎంత నేర్చుకోవాలో ఎంత మనకు అవగాహన అర్థం అవుతా ఉంటుంది. కనుక శిక్షను ప్రేమించేవాడు జ్ఞానమును ప్రేమించేవాడు. అందుకని ఆ జ్ఞానం పైనుండి వచ్చి జ్ఞానాన్ని తీసుకున్నాడు. లోక జ్ఞానం ఏంటి? దెబ్బకి దెబ్బ, వాటికి వాత ధర్మశాస్త్రం, అంతే కదా. లోక జ్ఞానం ఏంటి? శిక్ష తప్పు చేశాడు కనుక అది ఎక్కడి జ్ఞానం అమ్మా? లోక జ్ఞానం. లోక జ్ఞానమా పైనుండి వచ్చి జ్ఞానమా మనకు కావాల్సింది? చదవండి అమ్మ ఒకసారి యాకోబు రాసిన పత్రిక. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకున్నది.
మంచి ఫలములతో మంచి ఫలములతో నిండుకునినది పక్షపాతమైన వేషధారణైనను లేనిదై లేనిది. నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానమందు విత్తబడును. నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానమందు విత్తబడును. కనుక ఇక్కడ చూడండి, పైనుండి వచ్చి జ్ఞానం ఇవి మనకి కావాలి. ఈ తలాంతులను మనం సంపాదించుకుంటే, మనల్ని ఎవరు ద్వేషిస్తున్నారో వాళ్ళని వెళ్ళి ప్రేమించగలిగి ఆ స్థితి హృదయపూర్వకంగా చేయలేము. ఏదో మొహమాటానికి ఏమా పలకరించాలంటే పలకరిస్తాం, కానీ మొహమాటానికి పలకరించడమే తప్ప హృదయపూర్వకంగా పలకరిస్తామా? ఆ ప్రాక్టీస్లోకి వచ్చాం మనం. పలకరించ ద్వేషం అనేది వచ్చాం, కానీ హృదయపూర్వకంగా ప్రేమించడం. ద్వేషించిన వారిని, దూషించిన వారిని, నిందలు మోపిన వారిని, అవమానపరిచిన వారిని, మనం కారణం లేకుండా శిక్షించినటువంటి వారిని హృదయపూర్వకంగా ప్రేమించడం. హృదయపూర్వకంగా ప్రేమించడం అనేది చేయగలుగుతామా అమ్మా? అది ఎవరికి సాధ్యం? మానవత్వానికి సాధ్యం కాదు కదా, దైవత్వానికే కదా సాధ్యం. కనుక దైవత్వాన్ని మనం సంపాదించుకోవాలి అని అంటే సంఖ్యను నింపటం గొప్ప కాదు, కానీ జ్ఞానాన్ని నింపటం, జ్ఞానం యొక్క లక్షణాన్ని నింపుకోవడం అనేది మానవుల్లో అది గొప్ప విషయం. కారణం లేకుండా మనల్ని హింసించినా, తిట్టినా, దోచుకుంటున్నా, కొట్టినా, చేసినా ఇదంటే సహించుకోవడం, ఆ ప్రాక్టీస్ ఎప్పుడైనా చేద్దాం అనుకుంటున్నాం సార్ ఈ సంవత్సరంలో. మీరు సాక్షి చెప్తారా? ఆ సాక్ష్యం చెప్తే ఎంత మందికి ఆదరణ చెప్పండి. అదే చెప్తున్నాను, శ్రీదేవైనా దేవుడికి ఇష్టంగా పైనుండి వచ్చి జ్ఞానం ఉండాలి. శ్రీదేవి చెప్తానని నువ్వు చెప్పడం కాదు, శ్రీదేవి చెప్పాలి. సంఘంలో లేచి చెప్పినప్పుడు మంచిదే, అలాంటి వ్యక్తులు కావాలి కదా చెప్పాలి. అలాంటి వ్యక్తులు కావాలి, దేవునికి మహిమ రావాలి. అంతే, దేవునికి మహిమ రావాలి. నువ్వు సాక్ష్యం చెప్పినా, నీవు భక్తి చేసినా, నీవు జీవించిన నీ భర్త కోసం కాదు, నీ పిల్లల కోసం కాదు. నా పిల్లల్ని బాగుంటున్నాను, నో, పిల్లల్ని చెందేవారు, భర్తని చెందేవారు, నువ్వెవరి కోసం? నీ పిల్లల కోసం, నీ భర్త కోసమా? చెప్పండి, ఎవరి కోసం? చెప్పమ్మా. దేవుని కోసం, అంతే. కనుక దేవుని కోసమే. అది ఆ మెట్లో నీకు రాగలిగినప్పుడు నీకు హింస రావచ్చు, అవమానం రావచ్చు, ద్వేషం రావచ్చు, నిందలు రావచ్చు, ఎన్నెన్నో రావచ్చు. అయినా కానీ నువ్వు దేవుని మహిమ వరకు నిలబడుతున్నావు, అంతే. నీ పిల్లల కోసం నిలబడుతుందా? నీ పిల్లలను నువ్వేం చేస్తావు? 4 రోజులు పోతే 2 సంవత్సరాలకి నువ్వు వెళ్ళిపోతావు. నీ పిల్లలు ఏమో చూస్తారు, ఎందుకు నువ్వు బాధపడాలి? నా పిల్లల విషయంలో ఇప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతున్నాను, దగ్గరికి వెళ్ళి అంటావా అని అంటే ఇక్కడ ఏమైపోతారు అని నేను ఆగిపోతాను. అది వెళ్ళి అక్కడికి అయినా ఫాస్ట్ చెప్పాలండి. వెళ్ళి కమ్ముకున్నట్టు వెళ్ళి ఒక రోజు రావాలన్నా కానీ కుదరదు, అట్లాంటి పరిస్థితి. అప్పుడు ఎక్కడి నుంచి ఫోన్ వస్తుందో నాకు తెలియదు. ఎక్కడున్నావయ్యా? నిన్న ఫోన్ వచ్చింది. ఎక్కడున్నావు అంటే ఇక్కడ ఉన్నానయ్యా, అక్కడ ఉన్నానయ్యా. అప్పుడు ఏం చేయాలి? సరే, ఏదైనా కానీ వెళ్తాను అని, నేను వెళ్ళను అనే మాట ఇంతవరకు రాలా. వెళ్తాను, ఎలా వెళ్ళాలి? ఏ రీతి
ఎందుకన్నా నడకలోనైనా ఇళ్ళు, ఎండలోనైనా ఇళ్ళు, వర్షంలోనైనా ఇళ్ళు, బాధల్లోనైనా ఇళ్ళు, ఇబ్బందులైనా ఇళ్ళు, ముళ్ళ తప్పుల్లో ఉన్నా కానీ ఇళ్ళు, కంచెలలో ఉన్నా ఇళ్ళు, ఎలా ఉన్నా చెప్పు వెళ్ళాలి. అలాగే అడ్డంకులు ఏమి చెప్పనవసరం కాదు. కనుక పిల్లల కోసం మనం కాదండి, మన కోసం కూడా పిల్లలు కాదు. మనం ఒకరి కోసం కాదు, మనం ఎవరి కోసము? దేవుని కోసం. నీ దేహం ఎవరి కోసము? దేవుని మహిమ కొరకే. అని నీ భార్య కోసం కాదు, నీ భర్త కోసం కాదు, నీ పిల్లల కోసం కాదు, నీ సుఖ సౌఖ్యముల కొరకు కాదు. అది శ్రమపడు. నీకోసం నువ్వు శ్రమపడని మనుషులు ఇక్కడ చాలా మంది తమ కోసం తాము శ్రమపడటానికే, తమ కోసం తమ ఆత్మను రక్షించుకోవడానికి, తమ శరీరాన్ని లోపరచడానికి చాలా బద్ధకంగా ఉన్నారు. సోమరి బద్ధకమే కదా. మరి కొంతమంది తమ శరీరం దేవుని కొరకు ఖర్చు పెట్టడానికి వేగుంటున్నారు. వారెవరు? ఇక నీకు ఇల్లు పట్టదా, ఇక నీకు పిల్లలు పట్టదా అని అనుకునే వాళ్ళు లేరా? కొంతమంది ఉన్నారు. అవునండి. అలాగా అయితే దేవుడు ఏమన్నా అన్యాయస్తుడా? వాళ్ళకి ఏమన్నా తక్కువ చేస్తాడా? చెప్పండి. ఏ మేలు కొదువై ఉండదు. దేవుని ప్రేమించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. అందుకోసమే సాక్ష్యం ఇవ్వడానికే ఒకరిని కఠినపరుస్తున్నాడేమో దేవుడు. ఇంకొక విషయం అర్థం చేసుకున్నాం. నువ్వు మంచి సాక్ష్యం ఇవ్వటానికి ఎవరు రావాలని నిన్ను కఠినపరచాలిగా. ఫరోని కఠినపరిచినందుకే కదా మోషే గొప్పవాడైపోయాడు. అవునండి, చెప్పమ్మా. అవునా కదా? మరి ఫరో లాంటి వాడు అనుకో, ఎవరు? అక్కడ దేవుడి కార్యాలు జరిగేవి కాదు, ఫరో హెచ్చింపబడేవాడు. అదే ఆయన మోషే గారు హెచ్చింపబడేవాడు కాదు. అంతే కదమ్మా. ఒకళ్ళు అయ్యగారు చాలాసార్లు చెప్తా ఉంటారు, అన్న అన్న అన్నవాడు, అన్న అన్న అంట. అన్నం చేసింది ఎవడు? నేనేగా అన్న. తమ్ముడు ఆ మాట మాట్లాడితే అట్లా చెప్తా ఉంటారు చాలాసార్లు. విన్నారు లేదు? అరే నీ అన్నదా అంటే వాడా అన్నది నేను అన్నా అన్నాడంట. నేను అన్నం చేసిన వాడు, నేను పుట్టకపోతే వాడు అన్న ఎట్లా అవుతాడు? నేనే కావాలి అన్నం చేసింది అన్నాడంట. అట్లా చెప్తారు అయ్యగారు. కనుక నిన్ను శిక్షించేవాడు, నిన్ను తిట్టేవాడు, నిన్ను బాధ పెట్టేవాడు లేకపోతే నీకు భక్తి ఆడది. ఇప్పుడు నిద్ర మోపుతావా లేకపోతే నిద్ర మోసుకుంటావా? అమ్మో, ఈ తిరకాసు అయితే ఈ తిరకాసు చాలా కష్టంగా అనుకున్నావా? వాస్తవేదండి. దేవుడు చూస్తున్నాడు మనల్ని. దేవుడు చూస్తున్నాడు. కానీ నేను అనుకున్నాను ఈరోజు ఉదయం ప్రార్థన చేసింది, ఇప్పుడు కూర్చొని ప్రార్థన చేసుకున్నాను. అసలు నేను అనుభవించిన అనుభవాలంతా దేవుని దగ్గర కుమ్మరించాను. అదే కుమ్మరిద్దాం అనుకున్నాను, కానీ సమయం వచ్చినప్పుడు కుమ్మరిస్తాను. ఇప్పుడు కుమ్మరించలేదు. కానీ అదంతా చేసినా కానీ అది మైనస్లోకే వెళ్ళిపోతుంది. ఎంత చేసినా మైనస్లోనికి డబ్బు లేని వాడికి డబ్బు ఇచ్చాను, పిల్లల పేరున ఫిక్స్డ్ డిపాజిట్లన్నీ తీసేసి మీటింగ్లు పెట్టాను, త్యాగం చేశాను, చుట్టూ తిన్నాను, దెబ్బలు తిన్నాను, ఎన్నెన్నో అవమానాలకి నిందలకి గురైపోయాను. కానీ అవన్నీ కూడా స్వల్పం అనిపించింది. ప్రభా ఎన్ని చేశాను కదా, ఇన్ని చేశాను కదా ప్రభా అనుకున్నా, కానీ నాకు అనిపించింది చాలదు. నేను ఎంత మంచి పని చేసినా కానీ ఇది మంచి పని కాదు అని అన్నారు అనుకోండి, ఏమొస్తుంది? బాధగా ఉంటుంది కదా, నిరాశ వచ్చింది కదా. అయినా దాని అందు ఆనందించాలి కదా. అంత ఆనందం ఉందా అంటే మనం ఇంకా ఎలా ఉన్నాం? సంపూర్ణతలోనికి రాలా. సంపూర్ణతలోనికి వస్తే
చెప్పమ్మా. ఆనందిస్తాం. సంపూర్ణత్వానికి రాకపోతే కాదండి, సంతానం గురించి అందు చేసినాం, మీరే ఇంకా లోటు అని చెప్తున్నారు. మేము అసలు ఏ మూలాలేదు కదా. అయ్యగారే అంటున్నారు, నేను కాదు. అయ్యగారు ఏమంటున్నారు? విన్నా అమ్మ, అయ్యగారు అంటున్నారు. ఇప్పుడు ఆయన వెంబడిస్తున్నటువంటి మనం కూడా, దైవ సేవకులు వెంబడిస్తున్న మనం కూడా ఆయనే అంటుంటే నేనే జారలేనంటే ఒక ఆయన, అయ్యా నీ చెవి పట్టుకొని వస్తాను అయ్యా అని అన్నాడు. నేనే జారలేదు, నువ్వేం వస్తావు అయ్యా అని అన్నాను. నేనే వెళ్తాను నువ్వేం పట్టుకుని వస్తావు అయ్యా, నా చెవి పట్టుకున్నాను. ఆయన ఈత కొట్టడం చేత కదంట, చెరువులో ఈత తోక పట్టుకొని ఈత కొట్టడానికి మధ్యలో వీలు మునిగిపోయాడు. అట్లానే ఒక్కళ్ళ మీద ఆధారపడటం కాదు, ఎవరి మీద ఆధారపడటం కాదు. వి బేస్ ఆన్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువు మీద ఆధారపడుతుంది. నీ భర్త నేను పరలోకానికి తీసుకెళ్తారా? శివులోకి తీసుకెళ్తారా? ఫంక్షన్కి తీసుకెళ్తారా? పరలోకానికి ఫంక్షన్కి తీసుకెళ్తాడు, పరలోకానికి తీసుకెళ్తాడు. చెప్పండి. అని మనం ఎవరికి వాళ్ళే, ఎవరు దారి వాళ్ళు చెప్పండి. భూమి మీద ఉన్నంత కాలంలో కొన్ని ఒక విధంగా ఒక కోణంలో శిక్షకి ఇవి. ఆ తర్వాత నాకు శిక్షకి నువ్వు ఉపయోగపడ్డావు అనే సంతోషించే ఆనందం. అవునా కదా? కొన్ని విషయాలు అలాంటి వాటి భక్తి పెంచుకుంటే, జ్ఞానాన్ని పెంచుకునే వారికి జ్ఞానం అభివృద్ధి చెందుతుంది. జ్ఞానం అంటే ఏంటి? ఇక్కడ శిక్ష ప్రేమించుకోవాలి. జ్ఞానం అభివృద్ధి చేసుకోవడం అంటే శిక్షను ప్రేమించువాడు, శిక్షను ప్రేమించువాడు. మరి ఎవరండి క్రైస్తవ జీవితంలో ఎవరైనా ఉన్నారా? కనబడుతున్నారా? బైబిల్ ప్రకారంగా బైబిల్లో అయితే ఉన్నారు. బైబిల్లో భక్తులు లేని వారు అన్నారు, కానీ మామూలుగా అయితే కనబడట్లేదు. భక్తులు ఉన్నారు, భక్తుల యొక్క జీవితాలు ఉన్నాయి. కానీ వాళ్ళలాగా మనం కూడా అవుదామా అని అంటే ఎందుకు రాయబడింది ఇంత వాక్యము? గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు అని రాయుడు. శిక్షను ప్రేమించేవాడు, జ్ఞానము ప్రేమించేవాడు, గద్దింపు తైలాభిషేకం అని రాయుడు. నీతిమంతులు గద్దింపులు నాకు తైలాభిషేకం. కొన్ని పర్యాయాలు అనుకున్నాను. చాలా ఒకవేళ నాలో ఏమైనా పొరపాటు ఉందా అని తోడుకుంటా ఉంటే ఏదో ఉందేమో, నాకు తెలియదు ఏదన్నా ఉందేమో, ఎదుటి వారికి కనపడుతూ నాకు కనపడింది ఏదన్నా ఉందేమో, నా కళ్ళకు గుడ్డితనంగా ఉండి ఎదుటి వారికి కనపడతా ఉన్నది ఏమన్నా నా మొహంలో నాకు కనపడుద్దా? నా మొహంలో మచ్చ నాకు కనపడదు కదా. నీ మొహంలో మచ్చ ఉందంటే నీ మొహనే మచ్చ ఓ అని అంటే అక్కడికి సరే నేను ఇష్టమా, అంతే కదండి. కనుక లోకం అంత పాపంలో పొలంలో పండిపోయి ఉంది. దీనిలో నుంచి మనం బయటికి రావాలి అని అంటే నిజంగా శిక్షను ప్రేమించటం. శిక్ష అంటే ఏంటి? కానివాడు అయిన వాడికి శిక్ష అనుభవించడం అనేది పెద్ద గొప్పతనం కాదు. ఇంకొక విషయం ఏంటంటే దీనికి వన్ సైడ్ అయ్యే మాట చెప్తాను. ఆ మాట పెట్టి మిగిలిచేస్తాను. ఏంటంటే నేను సిగరెట్లు మానేశాను, త్రాగుడు మానేశాను, అబద్ధాలు మానేశాను, దొంగతనాలు మానేశాను, అన్యాయాలు మానేశాను. మానేయడం వల్ల నీకు ఉపయోగం మానేసావు, మంచిది. అది నీకు ఉపయోగం లేదు. అది ఇతరులకు లాభమా? ఒక విధంగా లాభమే. ఒకరి దగ్గర దొంగతనం చేస్తున్నావు కనుక అది అతనికి లాభం అట్లనే. కానీ దానివల్ల నీకు ఏమైనా ఫలితం ఉందా? మరి చేయమంటావా?
అది కాదు. నువ్వు ఇతరులకి హాని చేయకుండా ఇతరులకి మేలు చేయటం అనేది లెక్కేసుకో. హాని చేయకుండా మానేశానంటే అది గొప్పతనం ఏముంది? కీడు చేయటం అని మేలు చేయము. కీడు చేయటం అని మేలు చేయము. సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడు. ఇప్పుడు కీడు చేయటం అనేది మానేశాను, కీడు చేయటం మానేశాను అది గొప్పతనమే ఉంది అక్కడ. కానీ గొప్పతనం ఏంటంటే ఏమో సమాధానం ఉందా? కీడు చేయటం మానేశాను అనేది నేను మాట్లాడటం మానేశాను, నాతో మానేశాను, అది మానేశాను, ఇది మానేశాను కనుక నాకు వచ్చేస్తున్నా. మరి మేలు చేయాలి. అది ఎప్పుడైతే మేలు చేస్తామో అది ఎవరికి చేయాలి? మంచి వాళ్ళకి మేలు చేయాలి కదా. అంతే కదా మనం చేసేది, అంతే కదమ్మా. మంచి వాళ్ళకే కదా మేలు చేసేది. చేయి ఉద్దేశించేది ఎవరికి? మంచి వాళ్ళకే కదా. ప్రేమించిన వాళ్ళనే ప్రేమించకూడదు. బైబిల్ ఏం చెప్పింది? నేను ద్వేషించిన వాళ్ళని ప్రేమించమని చెప్పింది. ఆ పాయింట్ ఎక్కడి నుంచి పట్టుకుంటున్నావు? నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. అప్పుడు ఒకసారి ఏం చేశారంటే నాకు ఒకరిద్దరు కలిశారండి. వాళ్ళు మాకు దగ్గర వాళ్ళే, బంధువులు కూడా వస్తారు. వాళ్ళు కలిసి ఐజాక్ గారు అంటే చాలా కోపం, చాలా కోపం. నా దగ్గర బట్టి నేను బంధువులు కదా ఒకసారి అప్రిషియేట్ చేశారు. వాళ్ళు మొదలుపెట్టారు, ఆయన మీద మొదలుపెట్టారు. వాస్తవం ఇద్దరిని హోటల్కి తీసుకెళ్ళారు. ఇద్దరిని సరే నేను మొదలు పెట్టొచ్చుగా. ఆ మంట చల్లారాలంటే ఏం చేయాలి అనే ఆలోచన నాకు వచ్చి తీసుకెళ్ళాను. హోటల్కి తీసుకెళ్ళి చక్కగా వాళ్ళకి మంచిగా ఏదో చేపించారు. అప్పుడు డ్రింక్స్ అయ్యి ఇప్పించి అప్పుడు వాళ్ళు ఏమైపోయింది, వాళ్ళకి నా మీద ఏమొచ్చింది, అది ఆగిపోయింది. ఏది ఆ మంట ఆగిపోయింది, నా మీద ప్రేమ మొదలుపెట్టింది. కొందరు ఒకళ్ళ మీద ఆ ద్వేషం వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాగా వాళ్ళ మంట ఆపాలి అనేది మనకి ఇంకా అవగాహన రాలా లేదు. అంటే వెంటనే మనం ఏమైపోతున్నామంటే అగ్గి పుల్ల వేయగలనే బొగ్గుమంటున్నాం. అది వెంటనే అంటుకోవటం కాకుండా వెంటనే అంటుకోవటం అట్లా ఉన్నాం. భక్తిలో ఖచ్చితంగా లేదు, ఎండిపోయి ఉన్నాం. భక్తిలో ఎండిపోయి ఉన్నాం. కనుక ఇతరులను ప్రేమించడం అనేది, మేలు చేయడం అనేది మనం ఎప్పుడైతే చేయగలుగుతామో అది ఎస్పెషల్లీ శత్రువులు ప్రేమించిన వారిని ప్రేమించడం కాదు, శత్రువులను ప్రేమించడం అనేది అది కావాలి. బయట చెప్తున్న మాట అది దేవుని వాక్యం నెరవేర్చడం. అలాగే మనము ఎంతవరకు మనము రావాలంటే ఎంత దూరంలో ఉన్నాం ఇంకా దేవుని వాక్యం, దేవుని మాటలకి ఎంత దూరంలో ఉన్నాం. చాలా దూరంలో ఉన్నాం. ఇంకా మధ్యలోకి వచ్చామా? మధ్యలో కింద వచ్చామా? డొక్క దాటామా? గవిని దాటామా? మన డొక్క దాటామా? ఏమ్మా చెప్పు, బాధపడదామా? చెప్పు, బాధపడదామా? సంతోషపడదామా? సంతోషపరుస్తామా? సంతోషపడి ప్రార్థన చేస్తున్నాం. ఈ గణమైన నమ్మని స్థుతిస్తున్నాను. మాటలు వచ్చిన అందుకే స్థుతిస్తున్నాను. శిక్షణ ప్రేమించేవాడు, జ్ఞానమును ప్రేమించేవాడని మాటను సవరిస్తున్నాను. కనుక ప్రభా భక్తి విధానాలు ఎన్నో మేము తెలుసుకోవాల్సిన వారుగా ఉన్నాం. బలహీనమైన వాటిని అందే ప్రభా భక్తిహీనతనే ప్రేమించే అనుబంధంలో
కూర్చున్నాం నాయన అన్ని పరిస్థితుల్లో ప్రార్థన చేస్తున్నాం దేవా. ఒక మరో లేకపోతే మనుషులు గొప్పవాడయ్యేవాడు. అదేమో ఒకవేళ నా తల్లి ఒకరిని గొప్ప చేయాలంటే మరొకరు నాయన ఒకడు పెద్దవాడు కావాలంటే మరొకడు పుడితేనే కదా అమ్మా ఎందుకు పుట్టినవాడు పెద్దవాడు అప్పుడు వచ్చాడు. అలాగే ఈ అనుభవాలు గుర్తించుకొని మా పైన దైవ సేవకులు మాకు నేర్పుకున్న ప్రతి మీరు మాకు నేర్పుకున్న ప్రతి గట్టిగా పట్టుకొని ప్రభా సంఖ్య పెరుగుతుందంటే సత్యము మాలో పెరుగుతారు. గొప్ప విషయం వాటిని మాలో పెంచుకోగలిగే అనుభవం సహాయం చేయండి. మీరు నాయన ప్రార్థిస్తుంది ప్రార్థన వచ్చి ఆ ప్రయాణంలో క్షేమం తెచ్చి అభియేస్తున్నామని ప్రార్థిస్తున్నాను. ఆమె ఈ వందనాలండి.